అందరికీ నమస్తే. మనం ఈ రోజు పెదగంటేడ గ్రామంలో ఉన్నాము. అసలు మొన్న ఏదైతే జరిగిందో 8వ తారీఖున ప్రజా సేకరణ అనేది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రజా సేకరణ ఏదైతే జరిగిందో అది ప్రజలందరూ వ్యతిరేకించడం జరిగింది. ప్రజలందరూ వ్యతిరేకించారు. ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమానులు మళ్ళీ ఇంకో 15 రోజుల తర్వాత ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. వాళ్ళు ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారంట ప్రజా సేకరణకి. ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ సిమెంట్ మాకు వద్దు అని ఇక్కడ ఉన్న స్థానికులందరూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విషయం మీద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. అసలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని వద్దని ఆ రోజు మేము ఎన్ని నినాదాలు ఎన్ని కార్యక్రమాలు మేము తెలియజేస్తే ప్రభుత్వం మళ్ళీ ఎలాగ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఇంకో 15 రోజుల్లో మళ్ళీ వాళ్ళు ఎలా ఇక్కడికి వస్తారు అన్నట్టు ఇక్కడ ఉన్న ప్రజలందరూ మనకు తెలియజేయడం జరుగుతుంది. సో బయట రావాలి, నేను అమ్మేసుకొని పోతా, కొనేవాడు ఎవడు వదిలేసిపోవాలి, సర్వాన్ని వదిలేసిపోవాలా. 2-3 తరాల నుంచి అందరూ కూడా కష్టపడి లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ కొత్త పిడికి వచ్చి పడింది. దయచేసి గమనించండి, వదిలేసి వెళ్ళిపోతా ఉంటే తప్ప అమ్మేసుకొని వెళ్ళిపోతాం జరగదు. వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేశాం. అందరూ కూడా దానికి కలిసి వచ్చారు. అదే దాన్ని ఇంకా మరింత పటిష్టంగా అంటే వాళ్ళు అభిప్రాయాలు వెనక్కి తీసుకోకుండా ఎలాగైనా జరిపి తీరుతామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు మనం కూడా మన శక్తిని కూడా విస్తృతం చేసుకొని బలోపేతం చేసుకొని కూడగట్టడం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఏదైతే రాంబాబు ప్రకటిస్తారో తర్వాత దాన్ని మనం మొత్తం కూడా సమర్థవంతంగా నడపగలిగితే మొన్నటి కంటే మరింతగా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. దానికి సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. అదే ఈ పిల్లలందరూ కూడా మా ఆరోగ్య పరిస్థితి ఏంటి, మేము ఎలా బ్రతకాలి ఇక్కడ అలాగని చెప్పేసి వాళ్ళు ప్రశ్న చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం గమనించాలని, ఈ అధికారులు గమనించాలని ఆ చిన్న పిల్లలు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలను కూడా వాళ్ళ రాజీలు ఇవన్నీ కూడా వాళ్ళకి రాజకీయాలకు అతీతంగా అలాగే వాళ్ళకి సమాజం తెలియలేకుండా వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఒక స్కూల్ నుంచి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా పోలీస్ ఆంక్షలు కానీ దేనికి ఎవరు భయపడదు. ఇది మన కోసం మనం చేస్తున్న పోరాటం, మన నిర్వాసితులుగా మన కోసం మనం చేస్తున్న పోరాటం కనుక ఎవరు ఎటువంటి భయభ్రాంతులు గురవకుండా అందరూ సమిష్టిగా వచ్చి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ మాకు వద్దని నిలదించాలి. ఈ పోలీసు ఏదైతే దమనకాండ వారు చేద్దామని ప్రయత్నిస్తారు దాన్ని కూడా మనం తిప్పుకొట్టి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేసుకోండి. బట్ వాళ్ళు ఏం చేయగలరు, అంతకుమించి వాళ్ళు ఏం చేయగలరు మనం మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం వచ్చేయగలం. లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఒత్తిడి చేసి వాళ్ళందరినీ మనం తీసుకొచ్చే బాధ్యత మనందరం కలిసి తీసుకోవాలి. అప్పుడు ఈ ప్రభుత్వం కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ దిగొచ్చి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ నివాస ప్రాంతాల మధ్యన ఏర్పాటు చేయకుండా వాళ్ళు చర్య తీసుకుంటుందని మనం నమ్మకంతో మనందరం సమిష్టిగా పోరాడి ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకు వద్దని మనందరం తెలియజేయాలని నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. కార్యక్రమం జరగకుండా నిలిపివేయడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి కూడా అభిప్రాయ సేకరణ జరుపుతామనేటువంటి ఒక బోధకపు కార్యక్రమాన్ని నిర్వహించే ప్రభుత్వము ప్రజలందరూ కూడా దీన్ని సమ్మతించారు అనేటువంటి ఒక దీన్ని తీసుకువచ్చి దీన్ని అమలు పరిచేటటువంటి అవకాశం ఉంది. దాని పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండి తీరాలి. అటువంటి సమ్మతి సేకరణ అభిప్రాయ సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని జరగనివ్వకుండా మనందరం కూడా అడ్డుకోవాలి. కాబట్టి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదని చెప్పి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీని ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 60 మందితో ఈ పోరాట కమిటీ అనేది ఉంటుంది. దానికి 3 కన్వీనర్లుగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మేము చేసి ఇక్కడ తీర్మానం చేసినటువంటి డిమాండ్స్ ఏంటంటే ఒకటేమిటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరగకూడదు. జరిగితే మాత్రం దీన్ని గతంలో వలె అడ్డుకొని తీరుతాం. అలాగే దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేదానికి అపార్ట్మెంట్లోనూ నివాస ప్రాంతాల్లోనూ కాలనీల్లోనూ వీధుల్లోనూ ఈ కమిటీ సభ్యులు 50 మంది కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ప్లకార్డ్స్తోని అలాగే వారి యొక్క నిరసన తెలియజేసే కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతుంది.